అంటే అలాంటి వారు ట్రంకాల్ సెరా నుండి బయటకు వచ్చినట్టు లేరు ఇంకా. సో చాలామందికి ప్రార్థన అలాంటిది అనమాట. సో దే డోంట్ గెట్ త్రూ, వారికి ప్రవేశం లేక చాలా కష్టపడుతుంటారు. ఇప్పుడు యేసయ్య అలాంటివి వ్యక్తుల గురించి చాలా కన్సర్న్గా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు దేవుని దగ్గరికి చేరుకోవాలని, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలని, దేవునితో మమేకమై ఆయనతో సంభాషించాలని, ఆయనతో అద్భుతమైన బాంధవ్యం కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఆయన చెప్పేది మొదటి విషయం ఏంటంటే, మీరు నా ద్వారా వచ్చే వరకు మీరు ఎప్పటికి కూడా దేవుని దగ్గరికి చేరలేరు. నేను ఎక్స్చేంజ్ లాంటి వాడిని. టంకాల సెరా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో అంటే నా ద్వారా తప్ప తండ్రి వద్దకు మీరు రాలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనే తండ్రితో మిమ్మల్ని కనెక్ట్ చేయగలిగినటువంటి వ్యక్తిని. సో అది సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే. సో నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అంటే అదే అనమాట. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2లో పౌలు గారు చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు రాలేరు అనేటటువంటి ప్రాథమికమైనటువంటి కారణాన్ని వివరిస్తూ వారికి మరియు దేవునికి మధ్య ఒక అడ్డంకి ఉన్నట్లుగా చూపిస్తున్నారు. వారు అడ్డంకిని దాటలేకపోతున్నారు. అంటే అడ్డుబండి ఏదో ఉంది, ఆటంకం ఏదో ఉంది, దాన్ని దాటలేకపోతున్నారు. సో ఆయన మాటల్లో ఏమంటారంటే, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాం, అవిధేయులమై ఉన్నాం. అంటే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి వారం మనం. సో స్వభావ సిద్ధంగా దేవోగ్రతకు పాత్రులమైనటువంటి మనం బేసిక్ థింగ్స్ని క్లియర్ చేసుకోకుండా దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించటం కుదరదు అనేది అనమాట. సో అందుకే మనం ఆయన యొద్దకు వెళ్ళలేకపోతున్నాం. నేను దేవునికి విధేయతకు చూపకపోతే ఆయన వినడు. సో వినలేడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, మంచి స్వభావము కలిగినటువంటి వాడు అనమాట. కొన్నిసార్లు మనం మన పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, ఏంటి ఒక్కొక్కసారి చేస్తాం, కానీ పదే పదే మండుగా అంటే మంకు పట్టుతో లేకపోతే ఒక రకమైనటువంటి స్వభావంతో అడుగుతుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తుంటారు తల్లిదండ్రులు? ఇదిగో నీ ఈ స్వభావాన్ని సరి చేసుకోకపోతే నీకు ఇది ఇవ్వను, ఈ బిహేవియర్ నువ్వు మార్చుకోవాలి, లేకపోతే ఈ మాటలు మాట్లాడడం నువ్వు మానుకోవాలి, లేకపోతే ఇదిగో ఇలాంటి రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉంటే అప్పుడు నీకు ఇది ఇస్తాను. ఇలాంటివి కండిషన్స్ పెడుతుంటాం. ఎందుకు? బేసిక్స్ అవి సరిచేయబడకుండా అడిగింది ప్రతిదీ ఇచ్చేసాం అనుకోండి, మనం వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం మొత్తం. అంతేనా? అందరూ ఏంటి సీరియస్గా చూస్తున్నారు? ఇదిగో దిస్ ఈజ్ ఎస్, దిస్ ఈజ్ నో, ఏదో ఒకటి చెప్పండి. అప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారని అనిపిస్తుంది నాకు. ఓకే, గమనించండి. సో ఈ అధ్యాయం ప్రారంభంలో పౌలు గారు, మీరు దేవుని దగ్గరికి ఎప్పటికీ రాలేరు, కారణం మీకు కావాల్సింది దేవుని కృప. మీ పాపాన్ని క్షమించమని వేడుకున్నప్పుడు యేసయ్య కృప చేత మీరు రక్షించబడతారు. అంటే క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మానేయండి. మీరు అలాంటివి వర్కౌట్ కావు దేవుని దగ్గర. మానవులు మంచి పనులు చేయడం ద్వారా దేవుని దగ్గరికి చేరుకుంటారని చాలామంది ఈ లోకంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. నేను మంచి చేస్తే నాకు దేవుడు మేలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ ఇక్కడ పౌలు గారు, మీరు ఆలోచన పూర్తిగా వదిలేయాలి. మీరు కృప ద్వారానే, అంటే దేవుడు యొక్క ఉచితమైనటువంటి క్షమాపణ ద్వారా మాత్రమే మీరు పొందుకుంటున్నారు. అప్పుడు అడ్డంకిని ఎదుర్కొని, అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలో మీకు అర్థమవుతుంది. గమనించండి, ఒక్కొక్కసారి మన పిల్లల్ని ఇండియాలో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడిస్తుంటారు. ఎంత సంకటమో అది మీలో కొంతమందికి తెలుసు. ఏంటి ఏం మాట్లాడాలో తెలియదు వీళ్ళకి పాపం. మనమే అందిస్తుంటాం. ఆరోగ్యం బాగుందా అని అడుగు, లేకపోతే మందులు వేసుకున్నావా అని అడుగు, ఇట్లాంటివి మనమే అందిస్తుంటాం. అవునా? ఎందుకంటే వాళ్ళకేమో అసలు కంప్లీట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్గా అయిపోతుంది. వాళ్ళకి ఏం తెలియట్లా. సో అలాంటి సమయంలో మనం ఇచ్చేటటువంటి క్లూ వాళ్ళు దాన్ని బట్టి మాట్లాడడం, లేకపోతే తాత అమ్మమ్మ ఏదో గిఫ్ట్లు పంపించారు అనుకోండి, అమ్మమ్మ మీరు పంపిన గిఫ్ట్స్ నాకు అందినాయి, థ్యాంక్ యూ అని చెప్పు అని అంటారు. సో అట్లాంటివి చెప్తుంటారు. అంతేనా? గమనించండి. అంటే ఇలా కాన్వర్సేషన్ కొనసాగుతూ ఉంటుంది, మీరు అందరికీ తెలుస్తుంది. సో దేవుని దగ్గరికి వెళ్ళడం మాత్రమే సరిపోదు,
వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలో కూడా మనకి అర్థం కావాలి. ఒక్కోసారి నాలుగు సడలదు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, మనం ఏమి బయట పెట్టాలో తెలియదు, లేకపోతే ఏం పొందుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. సో ఆయనతో ఎలా మాట్లాడాలి అంటే యేసుక్రీస్తు వారికి అంటే దేవునికి అనుసంధానం చేసింది ఆయనే అయినప్పటికీ ప్రభు సన్నిధిలో మరి మనం ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి కృపను అనుగ్రహించేటటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. గమనించి ఇక్కడే పరిశుద్ధాత్ముడు రంగప్రవేశం చేస్తాడు. ఎందుకు మనకి ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు రోమిలు రాసిన పత్రికలో అంటాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. అందువల్ల ఒక్క ఆత్మ యందు మనము తండ్రి సన్నిధికి చేరగలిగాము అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయనతో మాట్లాడడం ఇతరులతో మాట్లాడినంత సులువుగా పరిశుద్ధాత్మను మనల్ని నడిపించగలరు. సో ఎవరైనా తమ ప్రార్థనలో ఆత్మను కలిగి ఉన్నప్పుడు మీరు చెప్పగలరు, వారి ప్రార్థన చాలా సహజంగా మారిపోతుంది, ఆ ఫ్లో మామూలుగా వచ్చేస్తుంది. అంటే ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్ళడం గ్రహిస్తారు. ఇది ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సినటువంటి ప్రార్థనా విధానం దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు. సో అది అంతరంగం నుండి పెళ్ళిబీకి వచ్చేటటువంటి ప్రార్థన, తమ హృదయాంతరంగంలో నుంచి వచ్చేటటువంటి ప్రార్థనలాగా ఉండాలి. అలాగే ఇక్కడ పాటలు పాడేటటువంటి వారు హృదయాంతరంగం నుంచి పెళ్ళికి వచ్చేటటువంటి గానముగా మన గానం ఉండాలి. అంటే దేవునికి అర్పించేటటువంటి ఆరాధన ఎట్లా ఉండాలి? పెదవులతో ఉచ్చరించేదిగా ఉండకూడదు, హృదయాంతరంగం నుంచి వచ్చేటటువంటి ఆరాధనగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో అద్భుతంగా ఆరాధించేటటువంటి వారంగా మనందరం ఉండాలి. సో ఆయనతో టచ్లో ఉండేటటువంటి వారు, ఇదిగో పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి వారికి అలాంటి నడిపింపు అవలేలుగా ఇవ్వబడుతుంది అని బిడ్డలారా. సో యూదులు అన్యులు ఇద్దరు కూడా దేవుని వద్దకు ఒకే మార్గంని కలిగి ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఇప్పుడు సమీపస్తులు అయ్యారు. ఒకప్పుడు మీరు దేవుని సన్నిధికి వెళ్ళినట్టు వెళ్ళారు, అంతేనా? వెళ్ళారు, కానీ నిజంగా అసలు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, దేవుని సన్నిధికి వచ్చారు, అంతేనా? గమనించండి. సో అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, ఆ అడ్డు కూడా కూలిపోయింది, మీకు ఆటంకంగా ఉన్నటువంటి ఆ అడ్డుగోడ తొలగిపోయింది. సో ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే మనం ఉభయములము, అంటే అన్యులు యూదులు అందరూ కలిసి ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అందరము దేవుని యొద్దకు ఒకే మార్గంలో వస్తున్నాం. సో పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడడానికి మనకు సహాయం చేస్తున్నాడు. సో ఇది రెండవ సంగతి. మూడవ సంగతికి 3వ అధ్యాయంకి వచ్చినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం. సో ఇక్కడ యాక్చువల్గా 14వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఈ హేతు చేత 3:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14, ఈ హేతు చేత పరలోకము నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. పౌలు గారు ప్రార్థన జీవితంలోని ఒక చిన్న గ్లింప్స్ని ఇక్కడ చూస్తాం. ఆయన ప్రేయర్ లైఫ్లో ఉన్నటువంటి చిన్న గ్లింప్స్ అన్నమాట. అంటే వెనక ఎవరు అన్నారు, ఒక వ్యక్తి నిజంగా ఏమి నమ్ముతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే కనుక అతని ప్రార్థన వినండి అని చెప్పన్నారు.
అతని బోధ కాదు, అతని ప్రార్థన వినండి. అంటే అప్పుడే ఒక వ్యక్తి నిజంగా ఏమి నమ్ముతున్నాడో మీరు కనుగొంటారు. పౌలు గారు ప్రార్థన జీవితం గమనిస్తే మీలో ఎవరైనా ఒంటరితనం కానీ, లేకపోతే క్వైట్ టైంలో నేను గడపలేకపోతున్నాను, నాకు ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. పౌలు గారి పరిస్థితిని గమనించండి ఒకసారి. ఇక్కడ ఆయన ఈ పత్రికను రాసినప్పుడు 3 అడుగుల గొలుసుతో ఆయన రోమన్ సైనికుడికి, అంటే అక్కడ ఉన్నటువంటి పహారదారి ఉంటాడే, అతనికి కట్టబడి అందులో ఉంచబడినటువంటి పరిస్థితి ఆయనది. అయినప్పటికీ ఆయన నేను మోకాళ్ళుని ఏమంటున్నాడు అక్కడ, నేను మోకాళ్ళుని మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, మీ అంతరంగ పురుషులు బలపడాలని చెప్పి. అంటే ఆయన ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఆయన మోకాళ్ళు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయన మోకాళ్ళు వేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి సైనికుడు నువ్వు లేచి కూర్చోరు అబ్బాయి అని చెప్పాలి. అంటే అలాంటి చిన్న ఇరుకు గదిలో ఒకరు మోకాళ్ళు వేస్తే ఇంకొకరిని లేచి నిలబడాల్సిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో కూడా, అంటే మరొక మాటలో చెప్పాలంటే ఈయన చేసే ప్రతిదీ ఆయన వింటాడు అక్కడ. అయినా సరే ఎలాంటి ఇబ్బంది కలగకుండా లేకోకుండా పౌలు గారు మోకాళ్ళుని ఇగో ఈ సంఘం గూర్చి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఏమని, మీరు ఇక్కడ అంటే ఈ అంతరంగంలో అధికారం కలిగి ఉండాలని, బలపడాలని, శక్తిమంతులు కావాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. సో గమనించండి, గ్రీకు భాషలో అంతరంగ పురుషుడు అనే ఈ ఫ్రేజ్ ఉంది చూసారా, ఇది అంటే 3 విషయాలను కవర్ చేయడానికి ఉపయోగించబడింది. మొదటిగా అతని వివేకము లేతే ఆలోచనలో ఉన్నటువంటి బలాన్ని కవర్ చేయడానికి. గమనించండి, మీరు మీ ఆలోచనలో బలంగా ఉండాలని, మీరు మీ గురించి ఆలోచిస్తూ మీ సొంత నమ్మకాలను కలిగి ఉండాలని, అంటే ప్రాపంచిక సిద్ధాంతం యొక్క ఆ గాలి, ఆ ఒరవడి మనలో చొరబడకుండా. ఎందుకంటే కొంతమంది ఏది చదివితే దాన్ని నమ్మేస్తారు, ఏది చూస్తే దాన్ని నమ్మేస్తారు. అలాంటిది కాకుండా, అలా కాకుండా అంటే ఆ వివేచన, ఆ ఆలోచన బలం మనకు రావాలి. అది దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. అది మీకు కలగాలని చెప్పి నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. సో ఒకవేళ ఇలా ప్రతిదీ నమ్మేటటువంటి వాడు అంతరంగంలో బలవంతుడు కాదు, బలహీనుడు. ఎందుకంటే ఏది విన్నా నమ్మడం, ఏది చూసినా నమ్మేయటం అనేటటువంటిది బలహీనత, అది బలం కాదు. ఓకే, సో బలహీనతకు నిదర్శనం. అంతరంగ పురుషుని సూచించే రెండో విషయం మనస్సాక్షి, అంటే బలమైన మనస్సాక్షి కలిగి ఉండడం అన్నమాట. సో మనలో చాలామందికి చాలా బలహీనమైన మనస్సాక్షి ఉంటుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను నా మోకాలపై ఉన్నప్పుడు నేను ఆయన శక్తిని బట్టి ఆయన స్తుతిస్తున్నాను. తద్వారా మీరు అంతరంగ పురుషుల్లో ఆత్మ ద్వారా శక్తిలో బలపడవచ్చు. తద్వారా మీకు బలమైన మనస్సాక్షి ఆయన అనుగ్రహిస్తాడు. సో మీరు ఇబ్బందులకు వెళ్తున్న వెంటనే ఆ బలమైన మనస్సాక్షి ఏం చేస్తుందంటే మీకు రెడ్ సిగ్నల్ ఇస్తుంది. ఓ ఇక్కడ ఇబ్బందుల్లో పెడుతున్నాం, ఇక్కడ చిక్కుల్లోకి వెళ్ళబోతున్నాం, ఇది ఇట్లా అని చెప్పి నీకు రెడ్ లైట్ వస్తుందన్నమాట మైండ్లో. సో అది బలమైనటువంటి మనస్సాక్షి. సో అంతరంగ పురుషులు అంటే మూడవ విషయం ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే మన యొక్క సంకల్పం. గమనించండి, పౌలు గారు అంటారు, మీరు బలమైన సంకల్పం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే బలమైన సంకల్పానికి సంకేతం బహుశా చాలా విషయాలకి నో అని చెప్పగలగడం. మీలో చాలామంది చాలా విషయాలకు నో అని చెప్పలేనటువంటి బలహీనులుగా ఉన్నారు మీరు. అవునా? ఫోన్ వచ్చిందనుకోండి, ఫోన్ వచ్చిన వెంటనే తీయాలి. నో అని చెప్పి కాసేపు పక్కన పెట్టడం మనకు అలవాట్లేదు, చేత కాదు. అవునా? ఏదో నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే తీయకపోతే మనకి, అంటే కొన్నిటికి ఇమ్మీడియట్గా నో అని చెప్పగలిగేటటువంటి శక్తి, బలమే అన్నమాట. గమనించిన వాస్తవానికి మన మనస్తత్వాలు అంటే పిల్లలు అవును అనే పదం కంటే ముందు నేర్చుకునేది ఏంటో తెలుసా? నో అనేటటువంటి పదమే నేర్చుకుంటారు సైకాలజిస్టుల ప్రకారం. అవునా? మీరు కూడా పిల్లల్ని పెంచిన వాళ్ళు ఆల్రెడీ గ్రహించుంటారు. అంటే కానీ వాస్తవానికి వారు తప్పు ప్రవర్తన కోసం, స్వార్థపూరితమైన తప్పు చేసే ఉద్దేశంతో నో అనే పదాన్ని నేర్చుకుంటారు. అంతరంగ పురుషుల్లో శక్తితో బలపడినటువంటి బలమైన పాత్ర తప్పుకు నో అని చెప్పడం
రైట్కు ఎస్ అని చెప్పడం నేర్చుకుంటుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను మీకోసం ప్రార్థిస్తున్నాను, అంతరంగ పురుషుల్లో మీరు శక్తి పొందుకోవాలని చెప్పి. సో ఆయన వారికి ఇది ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇలా ఉండాలని వారు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని, అంతరంగ పురుషుల శక్తితో బలపడాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు? వారు బలహీనంగా ఉండి లోపల బలంగా ఉండడానికి బయటి సైనికుడిని బంధించినప్పటికీ ఆ సైనికుని ముందు మోకాలను నిలబడడానికి ఆయన బలమైన అంతరంగ పురుషుడై ఉండాలి పౌలు గారు. లేకపోతే ఆ సమయంలో ఆయన ఏదో ఒక సాకు చెప్పి నేను ప్రార్థన చేయనని కూర్చోవచ్చు ఆయన. కానీ అలా చేయట్లా. ఇది వీళ్ళు బలపడాలి అని చెప్పి గమనించండి. అంటే పౌలు గారి ఉద్దేశం ఎందుకు అంత బలంగా కోరుకుంటున్నారంటే, గమనించండి, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ అన్వేషించడానికి మీరు అంతరంగ పురుషుల్లో బలంగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన ప్రేమ ఏదో ఊరికి మనం నోటితో పలుక్కునేటటువంటి ప్రేమ లాంటిది కాదు. అది ఆకాశం అంత ఉన్నతమైనటువంటిది ఆయన ప్రేమ. సో సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అంటారు పౌలు గారు. సో మీరు అంతరంగ పురుషుల్లో బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఎందుకంటే అప్పుడు క్రీస్తు మీలో వసిస్తాడు, మీలో నివసిస్తాడు. అంటే ఒక్క ఆదివారం మాత్రమే కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం కూడా క్రీస్తు మీలో వసిస్తాడు. అదే ఆయన ప్రార్థన అన్నమాట. సో ఇప్పుడు అడ్డంకి ఏంటి, ఎక్కడుంది? ఆటంకం ఎక్కడుంది? మన జ్ఞానంలో, మన మనస్సాక్షిలో, మన సంకల్పంలో మనం ఎందుకు బలహీనంగా ఉన్నాం? సమాధానం సింపుల్గా, తప్పు దేవుని వైపు లేదు. తప్పు ఎవరి వైపు ఉంది? మన వైపే, మనలోనే ఉంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. అంటే ఆ శక్తి దేవునికి ఉందా? అంటే ఆ శక్తి దేవునికి ఉంది అంటే అడిగే శక్తి నీకు నాకు ఉండడంలా. అవునా? గమనించండి, నేను అడగడం లేదు కాబట్టి, అంటే నేను ఎందుకు ఆయన చేయడం లేదు? నేను అడగడం లేదు కాబట్టి. లేఖనం చెప్పేది అదే. ఆయన చేయగలడు కానీ చేయడం లేదు. మీరు అడగగలిగే దానికంటే చాలా ఎక్కువ చేయగలడు కానీ ఆయన చేయడం లేదు. ఎందుకంటే మీరు అడగడం లేదు కాబట్టి. మనం ఊహించగలిగిన దానికంటే ఆయన ఎందుకు ఎక్కువ చేయడం లేదు? ఎందుకంటే మనం దాన్ని సరిగ్గా ఊహించడం లేదు కాబట్టి. నిజానికి మన ఊహకు, మన విజ్ఞాపనకు ఉన్నటువంటి ఒక లిమిటేషన్ అన్నమాట ఇది. దాన్ని తెలియజేస్తుంది ఇక్కడ. మీరు మీ ప్రార్థన జీవితంలో చిన్న విషయాలను అడిగితే చిన్న విషయాలనే పొందుకుంటారు, పెద్ద విషయాలను అడిగితే పెద్ద విషయాలు పొందుకుంటారు. ఎందుకంటే మీరు అడుగు వాటి కంటే అత్యధికముగా అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నామా? ఆ శక్తిని దేవుడు ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నా ప్రార్థన. ఎందుకంటే మనం అడిగేటటువంటి వారముగా ఉండాలి. మనం ఊహించేటటువంటి దానికంటే మించినటువంటిది ఆయన చేయగలడు. సో అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నా రాజాది రాజు యొక్క సన్నిధికి వెళ్తున్నాను, నా ప్రభువు సన్నిధికి వెళ్తున్నాను. ప్రభువు సన్నిధికి వెళ్తున్నాను అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రభువుకి నువ్వు కంప్లీట్గా అర్పించుకోవడం అనేది కూడా ఇక్కడ కండిషన్స్ అప్లై, అది మాత్రం మర్చిపోకండి. నా ప్రభు సన్నిధికి వెళ్తున్నానంటే నీ ప్రభువుకి నువ్వు పూర్తిగా సమర్పించుకున్నావా? సమర్పించుకుని నీ ప్రభు సన్నిధికి వచ్చి లార్జ్ పిటిషన్స్లో రండి, లార్జ్ పిటిషన్ తీసుకురండి. పెద్ద పెద్ద ఆలోచనలతో, పెద్ద పెద్ద ఊహలతో దేవుని సన్నిధికి రండి. మీ ఊహకు మించినటువంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధం. కానీ మీరు ఊహించటానికి, అడగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సో ఈ ఉదయం ఇప్పటి వరకు నేను మీకు చూపించడానికి ప్రయత్నించింది ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించిన ఈ చిన్న సూచనలన్నీ చెప్తున్నాయి. సరే, ప్రసంగం నెంబర్ 4, 4వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి.
కాబట్టి మొదటి వచనం, 4వ అధ్యాయం మొదటి వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని వలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మీ తోటి క్రైస్తవులతో మీరు కలిసి ఉండలేకపోతున్నారా? ఆ అవసరానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. సో ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము మీలో చాలామందికి పరిచయమే. యోహాను సువార్త 17 ఈ 2 అధ్యాయాల్లో ఈ క్రైస్తవ సంఘాల ఐక్యతకు సంబంధించినటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే క్రైస్తవ సంఘాలు అంటే వీటిని బేస్ చేసుకుని ఒక మూమెంట్ స్టార్ట్ అయింది కొద్ది సంవత్సరాల క్రితం. ఎక్యుమెనికల్ మూమెంట్ అంటే సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలి, సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి రావాలి అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనే. కానీ దానికి మించినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? సంఘాలన్నీ ఐక్యంగా ఉండాలనుకోవడం కంటే నా సంఘంతో, నా సంఘస్థులందరితో నేను ఐక్యంగా ఉండాలి అని కోరుకోవడం దాని అన్నిటికంటే మించినటువంటి ఆలోచన. గమనించండి, మనందరం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరితో ఐక్యంగా మెసులుకోగలుగుతున్నామా అనేది ఆలోచించేయాలి. సో ఇక్కడ ఈ కొన్ని గైడ్లైన్స్ పౌలు గారు ఇస్తున్నారు. పౌలు గారు 2 అంశాలను పేర్కొన్నారు. ఈ రెండిట్లో కూడా ఆయన ఎఫెసులోని ఒక స్థానిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోవద్దు మనం. ఓకే, ఎఫెసు అంటే ఒక స్థానిక సంఘానికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట. సో ఐక్యత ప్రేమ వలె అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, గత వారం మనం యాక్చువల్గా మాట్లాడాం, చారిటీ బిగిన్స్ అట్ హోమ్, అవునా? అలాగే ఐక్యత కూడా ఎక్కడ మొదలవ్వాలంటే గృహంలోనే మొదలవ్వాలి, మన ఇంట్లోనే మొదలవ్వాలి, మన సంఘంలోనే మొదలవ్వాలి. సో విచారకరమైన విషయం ఏంటంటే, ఇతర సంఘాలతో ఐక్యత విషయంలో స్థానిక సంఘాలు విడిపోవడం అనేది విచారకరమైన విషయం, హాస్యాస్పదం. అంటే వాళ్ళతో మనం ఇదిగా లేము, వీళ్ళతో ఇదిగా లేము అంటే ఇక్కడ ఉండదు, కానీ అందరితో కావాలి అనేటటువంటి కోరుకోవడం. ఎక్కడ ఆరంభించాలంటే ఐక్యంగా ఉండాలి అంటే స్థానికంగా, లోకల్గా, మన ఇంట్లో ఆరంభం కావాలి. సో ఐక్యత కోసం ఒక క్రైస్తవుని కోరిక విషయంలో తన మొదటి పిలుపు అతని స్థానిక సంఘంతోనే. సో ఒక ఎక్యుమెనికల్ విషయంలో స్థానిక సంఘాన్ని విభజించడం పూర్తిగా హాస్యాస్పదం. సో ఇతరులతో ఐక్యంగా ఉండడానికి మిమ్మల్ని మీరు విభజించుకోవడం అనేది ఉంది చూసారా, వెరితనం దేవుని బిడ్డలారా. సో మనం ఐక్యంగా ఉండాలి. మొదటి స్థలం అంటే స్థానిక సంఘం. సో తొలి అడుగు అదే. సో ఇప్పుడు ఆయన చెప్పే రెండు విషయాలు ఏంటంటే, మొదటిది ఆయన ఆత్మ కలిగించే ఐక్యమును గురించి, రెండవది దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆత్మ కలిగించే ఐక్యం అంటే మొదటిది మీరు నేను చేసేది కాదు, ఇది ఎవరు చేయాల్సింది? పరిశుద్ధాత్ముడు కలిగించవలసినటువంటిది. గమనించండి, అంటే మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు మీకు ఆత్మలో ఏముంటుందంటే ఐక్యత ఉంటుంది. లేకపోతే అదే వ్యక్తిని కలిసినప్పుడు ఒక్కోసారి ఆత్మలో ఐక్యత ఉండదు. గమనించండి, అంటే ఆత్మ వారిలోను మీలోను ఉంటే అప్పటికే ఆత్మ యొక్క ఐక్యత అక్కడ ఉంటుంది. సో మనం దాన్ని కాపాడుకోవాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఐక్యతని, కానీ అక్కడ ఉంటుంది అనేది మర్చిపోదు. సో అందువల్ల ఆత్మ అప్పటికే ఉంటే తప్ప మీరు ఐక్యతను కలిగి ఉండడం సాధ్యం కాదు. గమనించండి. సో అందువల్ల ఆత్మ, గమనించండి, ఎవరు తయారు చేసేది కాదు. అక్కడ చెప్పిన దాని ప్రకారం ఆత్మ కలిగించు అంటే ఆయన మాత్రమే కలిగించేటటువంటి ఐక్యత అది. వేరే నువ్వు కానీ ఇంకొకరు కానీ ప్రయాసపడితే జరిగేటటువంటిది కాదు. సో ఆయన మాత్రమే. సో దాన్ని తయారు చేయలేము, మనం కోల్పోలేము. దేవుడు తన పరిశుద్ధాత్మను ఇద్దరు వ్యక్తులు ఉంచినట్లయితే వారికి అప్పటికే ఆత్మ యొక్క ఐక్యత ఉంటుంది. గమనించండి, భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి అంటుంటారు. ఎందుకు? అనేక మతాలు, అనేక భాషలు, అనేక రాష్ట్రాలు,
అనేక సంస్కృతులు, సంప్రదాయాలు మరి ఉన్న దేశం. అయినా ఇన్ని విభిన్నమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, మతాలు ఉన్నప్పటికీ ఒక దేశంలో ఒకటిగా ఉండడం అనేటటువంటిది చాలా గొప్పగా మాట్లాడుకునేటటువంటి విషయం భారతదేశంలో. అదేవిధంగా క్రైస్తవులు వేరుగా కనిపించవచ్చు, కానీ వారు ఆత్మను పొందుకుంటే వారు ఆత్మలో ఐక్యంగా ఉన్నటువంటి వారు. గమనించండి, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనం చదువుకున్నాం, ఆత్మ ఒక్కడే. ఇందులో కింద వచనాల్లో తర్వాత చూడండి, ఆత్మ ఒక్కడే. కానీ క్రైస్తవులు కాబట్టి అంటే మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యం కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారే ఉండాలని పౌలు గారు చెబుతూ మరో 4 విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే సహనం, వినయం, దీర్ఘశాంతము, సాత్వికం కూడా ఉండాలి. గమనించండి, సహనం, వినయం, దీర్ఘశాంతం, సాత్వికం ఇవి ఐక్యతకు, సమాధానమునకు కావలసినటువంటివి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు ఇక్కడ. సో ఇవే సంఘాన్ని కలిపి ఉంచగలిగేవి, కట్టగలిగేవి. అంటే మీరు ఎంత పెద్ద సంస్థ కలిగి ఉన్నా, లేకపోతే ఎంత పెద్ద ఆర్గనైజేషన్, లేకపోతే పెద్ద హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కలిగి ఉన్నా, గొప్ప అధికారాలు కలిగి ఉన్నా, ఇదిగో ఈ 4 సహనం, వినయం, దీర్ఘశాంతము, సాత్వికం లేకుండా ఆ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ఐక్యత ఉండదు. సంఘంలో కూడా అంతే, ఈ 4 లేకుంటే ఐక్యత ఉండదు. అదే సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత, అదే క్రైస్తవుని కలుపుతుంది. పౌలు గారు అంటున్నారు, మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా 3వ వచనంలో మనం చూస్తున్నాం. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకున్న వల్లని ప్రభువుని బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఆయన మాటలను గమనించండి. ఇక్కడ రోమాలో ఖైదీని అని చెప్పడంలో అక్కడ ఏమని చెప్తున్నారు తెలుసా? ప్రభువుని బట్టి ఖైదీని అంటున్నారు. అంటే ఆ బంధాన్ని ఆయన తెంచుకోవట్లా. నన్నేదో రోమీలు బంధించారు, రోమాలో ఖైదీగా ఉన్నాను, ప్రభువుని బట్టి ఖైదీని. ఆ బాంధవ్యం, ఆ బంధకం ఆయనతో నాకు ఉంది అని తెలియజేస్తున్నారు అన్నమాట. సో ప్రభువుని బట్టి అంటే ఆ బంధాన్ని తెంచుకోవట్లేదు. మీరు కూడా ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి, ప్రేమతో ఒకరినొకరు ఆ ఐక్యత అనే ఆ బాంధవ్యాన్ని కలిగి ఉండండి. సో శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. 5వ వచనంలో ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆ ఐక్యతను కాపాడుకోవాలనుకుంటే దానికి మార్గం, ఏకైక మార్గం వినయం, సాత్వికం, ఓర్పు లేకపోతే దీర్ఘశాంతము, మరి ఒకరితో ఒకరు సహనంతో ఉండడం, నడుచుకోవడం. సో క్రైస్తవులు మరింత దగ్గరైనప్పుడు సహజంగా ఏం జరుగుతుందో తెలుసా? ఒకరి బలహీనతలు ఒకరు భూతద్దంలో కనిపిస్తాయి. అందుకే కొంతమంది దగ్గర అవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నా బలహీనత ఎక్కడ బయటపడిపోద్దు. కొందరు అంటుండే, నేను ఇతరులతో మాట్లాడిన సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడతానండి, నన్ను ఎవరు కలవరు, నన్నెవరు పలకరించరు, నేను అలా వెళ్తాను వచ్చేస్తాను అని చెప్పి అనుకుంటారు. గమనించండి, క్రైస్తవులతో ఎక్కువగా సన్నిహితం ఉండటానికి ఇష్టపడరు, సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ అంటే జస్ట్ సర్వీస్కి వెళ్ళామా వచ్చామా అన్నట్టు అంతే. దాంట్లో సమాధానం అనేటటువంటి బంధం ఏమైనా ఉందా? అంటే ఆత్మ కలిగించే ఐక్యం ఏమన్నా ఉంటుందా అక్కడ? అలాంటి ఆలోచనలు గమనించాలి. సో దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచన అది. సో అది ప్రజలను ఆమడ దూరంలో ఉంచేటటువంటి ఆలోచన అది. అంటే నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను ఎవరి దగ్గరికి రాను. అది క్రైస్తవ సహవాసం కాదు. దేవుని బిడ్డలారా, మీరు ఒకరినొకరు ప్రేమిస్తే మీరు ప్రజలను దూరంగా ఉంచరు. అందుకే పౌలు గారు అందరూ కూడా కలిసి రావాలి, ప్రేమతో ఉండాలి, ఒకరికొకరు దగ్గరగా, ప్రభువుకు దగ్గరగా ఉండాలని, రావాలని కోరుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మలు లేకుండా మీరు మీ అంతటికి మీరు ఎప్పటికీ అలా చేయలేరు. మీరు అలా చేస్తే
అనుకోకుండా ఒకరినొకరు ఇంకా ఇబ్బంది పెట్టుకుంటారు, చిరాకు పెట్టుకుంటారు, బాధ పెట్టుకుంటారు తప్ప, విడిపోతారు తప్ప వేరే ఏం జరగదు. అందుకే ఏం కావాలి? ప్రతిదానికి, ఇందులో చెప్పిన ప్రతిదానికి కూడా సమాధానం ఎవరండి? అట్ ది ఎండ్ ఆఫ్ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. సో 5వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 5:17 వచనం నుంచి చూడండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ఆత్మపూర్ణులై ఉండుడి అనేటటువంటి మాటను చూశారు. ఈ వాక్యం చాలా సందర్భాల్లో అంటే తప్పుగా వాడడం గమనిస్తూ ఉండేవాడిని. అంటే ఈ వచనాన్ని విన్న ప్రతిసారి చాలామంది దాని ముందు తర్వాత ఉన్నటువంటి వచనాలను ఆలోచించకుండా వాడుతూ ఉంటారు. ఒకసారి అయితే అసలు ఈ మాటను తీసుకొని ఇది హోలీనెస్కు సంబంధించినటువంటి సందేశంగా చేయడం కూడా విశేషం. కానీ ఇక్కడ హోలీనెస్కు సంబంధించింది కాకుండా అసలు యాక్చువల్గా మీరు ఈ ప్యాసేజ్ చదివితే హోలీనెస్కు సంబంధించింది కాకుండా హ్యాపీనెస్కు సంబంధించినటువంటి ప్యాసేజ్గా మీకు అర్థమవుతుంది మీరు గమనిస్తే. సో ఒక క్రైస్తవుడు ఎలా మంచి సమయాన్ని గడపాలి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుందన్నమాట. సో లోకస్తులు బయటకు వెళ్ళి చాలా మంచి సమయాన్ని ఎలా గడుపుతారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. విందు పొందు లేకపోతే మందు ఇట్లాంటివి అన్ని దూలు ఉంటాయి అక్కడ, ఓకే, లేకపోతే తాగుడో తిరుగుడో ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ వచనంపై బోధించిన ఒక బోధకుడు ఒకసారి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మంచి సమయాన్ని గడపాలి అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానితో నింపబడాలి అని అన్నారు. నిజమేనా? ఏదో ఒక దాంతో నింపబడాలి. నిజమేనా? నిజమే. అది అంటే కాదంటే మళ్ళీ ఏమంటారు పాస్టర్ గారు అన్నట్టు అలా చూస్తున్నారు. నిజమే, ఏదో ఒక దాంతో నింపబడాలి. నిజంగా ఏదో ఒక దాంతో నింపబడినప్పుడే మంచి సమయం వస్తుంది. తాగేవాడు మందు పోస్తున్నాడు, అందుకే హీఈస్ హ్యావింగ్ గుడ్ టైం, అంతేనా? అంటే ఇలా లోకరీతిగా అన్నీ ఆలోచన చేస్తే అన్నీ కూడా ఏదో ఒకటి వాళ్ళు ఫిల్ చేసుకుంటున్నారు, అప్పుడు దే ఆర్ హ్యావింగ్ గుడ్ టైం. కానీ ఇక్కడ ఏదో ఒకటి నింపబడ్డం అంటే ప్రత్యామ్నాయం ఏంటి? లోకస్తుల్లాగా నీవు నేను మనం చేయలేం కదా, మనం ఏం చేయాలి? ప్రత్యామ్నాయం ఏంటి? పౌలు గారు అంటున్నారు, మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. సో ఈ దుర్వ్యాపారం అనేటటువంటి మాటను చూశారు. లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు విషయంలో వాడబడినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్ ఇక్కడ వాడబడింది అనమాట. అంటే వాడు ఏం చేశాడంటే తన డబ్బును దుర్వ్యాపారం చేత వేపరుచుకున్నాడట. సో అంటే దీని అర్థం ఏంటంటే మరుసటి రోజు మీకు చూపించడానికి ఏం ఉండదు, ఇక అయిపోయింది, మొత్తం ఖర్చు పెట్టేసో మొత్తం అయిపోయింది. ఏమైందో వెనక తిరిగి చూస్తే నీకు అర్థం కాదు, చెప్పుకోవడానికి ఏమీ ఉండదు, మిగలదు. అలాంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట, హ్యాంగ్ ఓవర్ తప్ప. సరే, మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నట్లు అని చెప్పి పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు బయటికి వెళ్ళి తాగితే మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు, అందులో దుర్వ్యాపారం ఉంది, ఇది మీ డబ్బును వృధా చేస్తుంది. డెఫినెట్గా ఇట్స్ ఏ కాస్ట్లీ గేమ్ అది. అంటే రేపు మాపు, ఇవాళ రేపు, ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజున మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది, అది నష్టపరుస్తుంది. సో ఈ మంచి సమయాన్ని గడపడానికి అది వ్యర్థమైనటువంటి మార్గం. మరి ప్రత్యామ్నాయం ఏంటి? పౌలు గారు అంటారు, మీరు మంచి సమయాన్ని గడపాలంటే ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండు. సో ఇక్కడ మీ భావోద్వేగాలను రిలీజ్ చేయడానికి ఆత్మ సహకరిస్తాడు. అంటే మీ నాడుకలను సడలిస్తాడు ఆయన. అంటే అందుకే యూజువల్గా ప్రజలు కొంతమంది వాళ్ళ నాలుకను సడలించడానికి కాక్టైల్స్ వాడుతుంటారంట లోకస్తులు. అంటే అది వాడితే నాలుక బాగా సడలి చక్కగా మాటలు మాట్లాడుతుంటారనమాట. కానీ ఇక్కడ
ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో ఎక్కువ మంది వేరే కారణాలు అక్కర్లా ఫెలోషిప్ అనే పేరుతో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? ఆత్మపూర్ణులై ఉండడి. సో అప్పుడు మీరు ఒకరినొకడు ఏం చేస్తారు? ఆత్మపూర్ణులై ఉంటే ఇక్కడ చెప్తున్నాడు, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తిస్తుంటారు అని చెప్పి. దేవుని స్తోత్రం. అది సానుకూలమైనటువంటి ప్రత్యామ్నాయం లోకానికి. లోకస్తులు వేరే ఆలోచనలు ఉన్నాయి, కానీ మనకుండే ఆలోచన, ఉండవలసినటువంటి ఆలోచన ఇది. సో ఇప్పుడు పౌలు గారు ఇక్కడ చూపించినటువంటి వ్యత్యాసం ఇదే అనమాట. అంటే హోలీనెస్ గురించి కాదు మాట్లాడడం లేదు ఇక్కడ హ్యాపీనెస్ గురించి. అంటే ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఏ విధంగా మంచి సమయాన్ని గడపవచ్చు అనే దానికి సంబంధించినటువంటి మాటలు అనమాట. ఆత్మపూర్ణులై ఉండే. సో మీరు క్రైస్తవ సహవాసం ఆత్మపూర్ణులై ఉండే అవకాశం ఉందా? క్రైస్తవ సహవాసంలోనే ఉంటుంది, ఇంట్లో కానీ ఇంకో చోట ఉండదు. గమనించండి. సో అలాంటి అవకాశం ఉన్న చోట ఏం జరుగుతుందంటే అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఉంటారు, సియోను కీర్తనలు పాడుతూ ఉంటారు, సంతోషకరమైనటువంటి సమయం గడుపుతూ ఉంటారు. ఆమేన్. సో అన్నిటికంటే మీరు పరముకు చేరుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీరందరూ కూడా గాయక బృందంలో సభ్యులు అవుతారు. ఇప్పుడు నేను గాయక బృందంలో లేను అని చెప్పి బాధపడే వాళ్ళందరూ ఆ రోజున బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెఫినెట్గా అందరూ కూడా గాయక బృందంలో అక్కడ ఉండబోతున్నారు, కొత్త కీర్తన పాడబోతున్నారు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా. సో ఆమేన్. సో అంటే రాబోవు పరలోకానికి ఇక్కడ ఆత్మపూర్ణమై ఉండేటటువంటి వారు ఇచ్చేటువంటి గ్లిమ్స్ ఏంటంటే ఇదే అనమాట. అంటే ఫోర్ టేస్ట్ ఆఫ్ హెవెన్. అలా క్రైస్తవులు ఆనందించాలి. మనం మరి దేవుని చిత్తమైతే ఈ హాఫ్ నైట్ ప్రేయర్కి అందరూ కలిసి రండి, ఆత్మలో దేవుని సన్నిధిలో అందరం ఆరాధనలో గడుపుదాం. ఏమేనంటే కాస్త విన్నారని వస్తారని చెప్పి అర్థమవుతుంది. సరే, అందరూ కూడా రండి. సో ఆ అనుభూతిని చవి చూద్దాం అందరం. సో క్రైస్తవులు ప్రభువునందు ఆనంది సంతోషించాల్సిన విధానం అదే అనమాట. కాబట్టి ఈ ఉదయం మీ సమస్య మీరు ఎలా ఆనందించాలి అనేదే మీ సమస్య అయితే సమాధానం పరిశుద్ధాత్మలో మీకు లభిస్తుంది. ఆమేన్. సో చివరిగా 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మాట్లాడుకుని ముగించుకుందాం. 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆ సర్వాంగ కవచం లిస్ట్ అంతా ఉంది అక్కడ. 17వ వచనంలో ఒకసారి ఆ మాటను చూద్దాం. మరియు రక్షణయను శివస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుడి. గమనించండి, 5వ అధ్యాయం వరకే చెప్పి ముగించేస్తే అసలు క్రైస్తవం అంటే ఇక ఎప్పుడు ఇట్లానే ఉంటుంది కాబోలు అనుకోనే ప్రమాదం ఉంది కదా. క్రైస్తవం అంటే అది కాదు. ఏంటో ఇక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంతో కూడుకున్నటువంటిది. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుల్లాగా వ్యవహరించాలి. అంటే ఆ సైనికుడికి లేకపోతే ప్రతి క్రైస్తవునికి అన్ని సందర్భాల్లో పాటలు పాడేటటువంటి అవకాశాలే ఉండవు. పాటలు పాడే ఆనందకరమైన సంతోషకరమైన సందర్భాలు ఉంటాయి, అలానే పోరాడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. గమనించండి, సైనికుడు ఏం చేస్తాడంటే యుద్ధ భూమిలో అంటే రాత్రిపూట మంచిగా సమయం గడుపుతాడు, మరలా లేచి అతని డ్యూటీ వచ్చినప్పుడు వెళ్ళి యుద్ధరంగంలో మరలా నిలబడతాడు అక్కడ. అంటే మంచి సమయం గడిపే సమయాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం తిరిగి వెళ్ళి సైనికుడిగా మన కర్తవ్యం నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి సమయాలు కూడా సందర్భాలు కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా యుద్ధ తీవ్రతను కాఠిన్యతను ఎదుర్కొంటూ మరి మన జీవితంలో ముందు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది దేవుని బిడ్డలారా. సో బైబిల్ ఎంత ఫెయిర్గా అంటే నిజాయితీగా మనకు చూపిస్తుందంటే కొన్ని విషయాలు. ఇప్పుడు మరొకసారి సైనికుడికి బంధించబడిన పౌలు గారు తనకు అంటే సర్వాంగ కవచం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఇక్కడ సర్వాంగ కవచం గురించి
గమనించండి, ఆయన క్రైస్తవుణ్ణి ఒక సైనికుడిగా చూపిస్తూ అప్పుడప్పుడు పాటలు పాడటం, కానీ మళ్ళీ యుద్ధరంగంలో దిగి పోరాటం గూర్చి మాట్లాడుతున్నారు. అంటే కొన్నిసార్లు చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో మీరేం చేయాలంటే ఇదిగో ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధరంగంలోకి దిగాలి. గమనించండి దేవుని బిడ్డలారా, అంటే ఏ విభాగాన్ని విడిచిపెట్టకుండా మనకు అప్పగింపబడినటువంటి ప్రతి విభాగాన్ని కూడా ఈ సర్వాంగ కవచంతో కప్పి ఒక్క ఇంచు కూడా, ఒక్క అంగుళం కూడా సాతానుడికి చొరబడేటటువంటి అవకాశం ఇవ్వకుండా ఈ సర్వాంగ కవచాన్ని కప్పుకోవాలి. ఆమేన్. గమనించండి, దాని ఉద్దేశం ఏంటంటే మీరు మీ శత్రువుకు ఒక్క అవకాశం ఇవ్వకూడదు, కానీ ఇవ్వకోకుండా స్ట్రాంగ్గా నిలబడాలి. ఒక్కొక్కసారి మీరు ఏం చేయలేని పరిస్థితులు రావచ్చు, అచేతనులుగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ ఈ సర్వాంగ కవచం ధరించినట్లయితే, ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కంప్లీట్గా కవర్ చేసినట్లయితే, మీరు ఏమీ చేయకపోయినా ఆ సర్వాంగ కవచం మీకు అండగా ఉంటుందన్నమాట. గమనించండి, ఇక్కడ ప్రస్తావించబడినటువంటి సర్వాంగ కవచంలో ఎక్కువ భాగం డిఫెన్సివ్ వెపన్స్ అంటే పార్ట్స్ అన్నమాట. మీరు చూసారు, సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయో అన్నీ చూస్తే ఎక్కువ డిఫెన్స్కి సంబంధించినటువంటివి. అంటే మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకోండి, నీతి అని మైమరు తొడుక్కోండి, పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కొని నిలబడండి. తర్వాత ఇవన్నీ కాక విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోండి, మీరు దాంతో దుష్టుని అగ్నిబాణాలని ఆర్పిడికి శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకోండి. ఇవన్నీ కూడా ఏంటండి? ఇవి డిఫెన్స్. కానీ ఒక్క వెపన్ ఉంది, అంటే అటాక్ చేయడానికి మనకి ఇవ్వబడినటువంటి ఏకైక వెపన్ అదేంటో తెలుసా? ఏంటండి అది? వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం ధరించుకోండి. అంటే బైబిల్ని ఆత్మ ఖడ్గంగా పౌలు గారు ఇక్కడ చూపిస్తున్నారు. సో మీరు దాంతో అపవాదితో పోరాడవచ్చు. ఇప్పుడు మీరు యుద్ధ రంగంలో రాకముందు మీరు కొన్ని స్టోర్ చేసుకోవాలి. డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నిల్వ చేసుకుందాం అంటే కుదరదు, అవునా? గమనించండి, ప్రభు వారికి వచ్చినటువంటి ఆ శోధన మీకు జ్ఞాపకం ఉంటే గనక, ఆ శోధనను ఎదుర్కొన్నటువంటి విధానము ఇవి ఈ సర్వాంగ కవచాల్లో దేని నుంచి? ఇవి అటాకింగ్. ప్రభు వారి అటాకింగ్ మోడ్లోకి వెళ్ళారు. అంటే వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గము ధరించి సాతాన్ని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. అంటే ప్రభు వారిని అడ్డగించి ఇదిగో ఇలా చేయి అని సూచించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అని చెప్పి ప్రభు వారు అటాక్ చేయడం మనం చూస్తాం, అవునా? సో అంటే ఈ విధంగా వ్రాయబడింది ఉన్నది అని ప్రభువారు చెప్పగలిగారు అంటే ఆల్రెడీ ఆయన సిద్ధపడి ఉన్నారు అటాక్కి. సో నీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీవు ఎంత సిద్ధంగా ఉన్నావు? ఎందుకంటే నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఈ వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గము ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో నీకు తెలియాలి. కత్తి ఉన్న ప్రతివాడు సైనికుడు కాలేడు, ఆయుధం ఉన్న ప్రతివాడు యుద్ధం చేయలేడు. దాన్ని వాడటం నేర్చుకోవాలి, టెక్నిక్స్ నేర్చుకోవాలి. అంటే బైబిల్ పఠనం అనేటటువంటిది అద్భుతంగా అనుదినము చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో నీకు వచ్చినటువంటి ఆపదల నుండి ఏ విధంగా తప్పించుకోవాలో ఇందులో నుంచి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. సో అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి నీకు సహాయం చేసేస్తున్నా. ఇది బైబిల్ ఉంది, బైబిల్తో కొట్టేద్దాం అనుకుంటే కుదరదు. బైబిల్తో కొట్టడం కాదు యుద్ధం అంటే, తెలుసా? కొంతమంది బైబిల్ తీసుకుని కొడతా ఉంటారు. దెయ్యం పెట్టిన వాళ్ళని బైబిల్ తీసుకుని పో అని చెప్పి బైబిల్ తీసుకుని కొడతా ఉంటారు, తెలుసా మీకు? అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటల చేత, అంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంటే ఆ మాటలు ఖడ్గంలాగా సాతానుపై పనిచేస్తుంటాయి. అవి కత్తి దూసినట్టుగా సాతాను హతమార్చబడతాడు ఆ మాటల చేత. సో అది వాడడం మనకు తెలియాలి. అది తెలియాలంటే అనుదినము బైబిల్ పఠనం చేయాలి. ఎక్కడ ఏ మాటలు ఉన్నాయో నీకు అర్థం కావాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు
ఏ సమయంలో ఏ మాటను బయటికి తీయాలో, ఏ ఆయుధం బయటికి తీయాలో ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. అంతేగాని పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేసేస్తాడు ఆ సమయంలో అంటే కుదరదు. నీకు తెలియంది ఏది పరిశుద్ధాత్ముడు బయలు చేయడు. బైబిల్ వాక్యంలో నుంచి నీకు తెలిసినవి, నువ్వు నేర్చుకున్నవి మాత్రమే ఆయన రివీల్ చేస్తాడు ఆ సమయంలో. సో ఈ ఉదయం ముగింపులో మీ అవసరత, దేవుని సంధికి వచ్చినటువంటి అవసరత, మీరు పరమునకు వెళుతున్నారనేటువంటి నిశ్చయత గురించి అయితే, అప్పుడు మీ అవసరతకు సమాధానం ఆత్మచేత ముద్రించబడడం, అంటే పరిశుద్ధాత్మని చేత ముద్రింపబడడం. ఈ ఉదయం మీ అవసరత, మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయా అనేటటువంటి నిశ్చయత గురించి అయితే, అప్పుడు క్రీస్తు ద్వారానే మనం ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అనేటటువంటిది గ్రహించాలి. ఈ ఉదయం మీ అవసరత, మీ మనస్సాక్షి చదివిన చూసిన వాటిని ద్వారా మీరు మనస్సును అంటే సులభంగా ప్రభావితం అవుతుందా? మీరు నో అని చెప్పలేనంత బలహీనంగా మీ సంకల్పం ఉందా? అప్పుడు మీ అవసర సమాధానం మరలా పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ వలన మనం బలపడాలి. సో మీతోటి క్రైస్తవులతో మీరు కలిసి ఐక్యంగా ఉండలేకపోతున్నారా? అదేనా మీ కన్సర్న్ ఈ ఉదయకాలం? అవసరానికి కూడా పరిశుద్ధాత్ముడే సమాధానం. సో ఈ ఉదయం మీ సమస్య మీరు ఎలా ఆనందించాలి అనేది అయితే, అగైన్ మీ సమాధానం, దానికి సమాధానం ఆత్మ పూర్ణులై ఉన్నప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ దేవుని సన్నిధిలో అద్భుతంగా ఆనందించేటటువంటి కృపను పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయం మీ సమస్య, మీరు అపవాదితో పోరాడుతున్నప్పుడు మీరు ఆ స్థానాన్ని కోల్పోతున్నారేమో అనేటువంటి భయపడుతున్నారా? అదే మీ సమస్య అయితే, మీకు విశ్వాసం అనేటువంటి కవచం మాత్రమే కాదు, మీకు దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం అవసరం. సాతానుపై దాడి చేయడానికి వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం అవసరం. సో ఈ ఉదయం మీరు సంఘానికి తీసుకొచ్చినటువంటి ఏ అవసరమైనా సరే, అది ఏ అవసరత అయినా సరే, అది పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో ఆయన చేయబోతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం ద్వారా తీర్చబోతున్నాడు. ఆమేన్. సో కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు మీరు ఏ అవసరంతో దేవుని సన్నిధికి వచ్చారో ఒక్కసారి, ఈ ఆరిట్లో ఏదో ఒకటి డెఫినెట్గా కలుస్తుంది. ఒకవేళ కలవకపోతే మీ అవసరం ఏంటో ప్రభు సన్నిధిలో చెప్పి, ఇదిగో ఈ అవసరంతో నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఈ అవసర విషయంలో నేను నా తండ్రి సన్నిధిలో ఎదురు చూస్తున్నాను సమాధానం కోసం అనుకుంటే కనుక, ఏ అవసరత అయినా సరే గమనించండి, ఏ అవసరమైనా సరే, మీరు సంఘానికి ఏ భారంతో వచ్చినా, ఏ అవసరంతో వచ్చినా, ఏ అవసరమైనా అది పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో ఆయన చేయబోతున్న అద్భుతమైన కార్యం ద్వారా తీర్చబడుతుంది. అందరూ ఒక్క నిమిషం వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను నీ సన్నిధికి ఈ అవసరంతో వచ్చున్నాను ఆయన, ఈ అవసర విషయంలో నన్ను ఆల్రెడీ ఇప్పుడు దర్శించారు, మాట్లాడారు, అందుబట్టి నీకు స్తోత్రం. ఇగో ఈ అవసరతకి కారణం పరిశుద్ధాత్ముడు నాకు అవసరం అని చెప్పి నేను ఈ రోజును గుర్తిస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, అయ్యా మీరు వాగ్దానం చేసినటువంటి ఆత్మను నాకు అనుగ్రహించండి నాయన, నీ ఆత్మ శక్తి చేత నన్ను నింపండి ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను ముద్రించండి నాయన, నీ ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి నా ప్రార్థనలు, నా విన్నపాలు, విజ్ఞాపనలు, యాచనలు చేర్చండి ప్రభువా. నాలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి మనస్సాక్షి, బలహీనమైనటువంటి జ్ఞానము లేకపోతే సంకల్పం, నా అంతరంగ పురుషుని బలహీనపరుస్తూ ఉన్నాయి. అయ్యా నీ ఆత్మచేత నన్ను బలపరచయ్యా, నా అంతరంగ పురుషుని నన్ను బలపరచుని ప్రభువా. మాట్లాడతారా? కొద్దిసేపు దేవునితో మాట్లాడతారా? కొద్దిసేపు దేవునితో మాట్లాడండి. అది ఎంత గొప్ప పరిస్థితి అయినా సరే, ఎంత దారుణమైనటువంటి సమస్య అని మీరు భావించినా సరే, ఎంత ఘోరమైనటువంటి తప్పిదం అని మీరు భావించినా సరే, దేవునితో మాట్లాడండి. అయ్యా ఇదిగో ఈ విషయంలో నేను నీ సన్నిధికి వచ్చానయ్యా ఈరోజు నా సమాధానం కోసం. ఆల్రెడీ మీతో దేవుడు మాట్లాడి ఉంటే, నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని దేవుని మహింపరచండి. లేదా మీరు ఆశించిన ఎక్స్పెక్ట్ చేసిన విషయం కనుక పొందుకోకపోతే, ఇగో ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఏ భారంతో వచ్చినా, ఏ అవసరంతో సంఘానికి వచ్చినా, అది పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు.
అందుకే నీ ఆత్మ శక్తి చేత నన్ను నింపయ్యా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా అని చెప్పి అడగండి. సాతాను యొక్క శోధనల చేత కొంతమంది సతమతమవుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అలాంటి వారు గమనించండి, వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ సర్వాంగ కవచాన్ని విడిచిపెట్టి యుద్ధ రంగంలోకి ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. దేవుని బిడ్డలారా, అయ్యా నీ వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గాన్ని నేను ధరించుకోవడానికి నన్ను సిద్ధం చేయి నాయన. అనుదినము ఇగో వాక్యంలో, ప్రార్థనలో ఈ స్థిరత్వం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా. మాట్లాడు దేవుని బిడ్డ, కొద్దిసేపు దేవునితో మాట్లాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో ఈ నామాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ, మీరు నాతో మాతో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో, వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధికి ఏ అవసరంతో వచ్చినా, ఏ సందేహంతో సంశయంతో వచ్చినా, ఏ నిశ్చయత లేక వచ్చినా, ఏ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా, ఆ ప్రతి బిడ్డను మీరు దర్శించేందుకు నీకు వందనాలు ప్రభువా. నేను పరలోకానికి వెళ్తానో లేదో అనేటువంటి నిశ్చయతతో, సంశయంతో నీ సన్నిధికి వచ్చినటువంటి వారికి ఆత్మచేత నింపబడి, ఆత్మచేత ముద్రించబడడం ద్వారా మీకు ఆ గ్యారంటీగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పి మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నా ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయో లేవో నాకు నిశ్చయత లేదు అని సందేహిస్తున్నటువంటి వారితో, క్రీస్తు ద్వారా మనం ఒక్క ఆత్మయందు తండ్రి యొద్దకు చేరగలిగి ఉన్నాం అనే నిశ్చయతను మాకు ఈ రోజున కలుగజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారు ఉన్నారు, బలహీనమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఉన్నారు, బలహీనమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వారు ఉన్నారు. నాయన, అంతరంగ పురుషుని బలపరచగలిగేటటువంటి నీ ఆత్మను ప్రతి ఒక్కరిపైన కృమ్మరించండి ప్రభువా. ప్రతి ఒక్కరు నీ ఆత్మ కొరకు వేడుకొని ఆత్మ నింపుదల పొందుకున్నటువంటి వారై, ఆత్మచేత నడిపించబడినటువంటి వారై నాయన, అంతరంగ పురుషునిలో బలపడి శక్తిమంతులగునట్లుగా మీరు సహాయం చేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి, ఉదయకాల సమయంలో నాయన మరి ఐక్యత లేక, ఒకరితో ఒకరు పొసగక సంఘంలో కూడుకొని, మరి నేను ఈ రోజున నా సంఘంతో, నా బిడ్డలతో, నా కుటుంబీకులతో, నా సంఘం అనేటువంటి ఈ కుటుంబంతో ఐక్యంగా ఉండాలి కోరుకున్నటువంటి ప్రతి బిడ్డ ఉండలేనటువంటి బలహీనతను గుర్తించారు నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరే సమాధానం అనేటటువంటి బంధము చేత ఐక్యాన్ని కలుగజేసేటటువంటి వారని మేము నేర్చుకున్నాం ప్రభువా. ఆ సమాధానం అనేటటువంటి బంధాన్ని మాలో ఏర్పరిచి, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఐక్యతను మాలో కలుగజేయమని సందులో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ లోకంలో లోకస్తులందరూ సంతోషిస్తున్నారు, నేను సంతోషించలేకపోతున్నానే, నేను ఎలా ఆనందించాలి అనుకుని నీ సన్నిధికి సందేహంతో వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆత్మపూర్ణులై మీరు ఆనందంలో, కీర్తనలతో, పాటలతో, సంగీతములతో సంతోషించమని చెప్పి నైనా మీ వాక్కుల ద్వారా మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మరి బలహీనతల చేత, సాతాను యొక్క శోధనల చేత, అపవాదితో పోరాటంలో, యుద్ధములో ఉన్నటువంటి బిడ్డలు ఇదిగో ఇక్కడ కూర్చుని ఉన్నారు, వీక్షిస్తున్నారు నాయన. ఎవరైతే ఎటువంటి పోరాటాల్లో ఉన్నారో, ఎటువంటి నేను వ్యక్తిగతంగా చూడలేదు, కానీ మీకు తెలుసు నాయన, ఆ బిడ్డలు వ్యక్తిగతంగా ఎదుర్కొనేటటువంటి ప్రతి పోరాటంలో
జయము కలుగునట్లుగా మీరు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచమును ధరింపజేసుకున్నటువంటి వారై ఏ ఒక్క విభాగాన్ని వల్నరబుల్గా ఓపెన్ చేయకుండా ప్రతి విభాగాన్ని కవర్ చేసుకుంటూ తొదకు వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గముతో అటాక్ చేయగలిగేటటువంటి సైనికులుగా ఈ బిడ్డలందరూ ఉండినట్లు సహాయం చేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను. నీ నామానికి మహిమకరముగా మీ కార్యములు ప్రతి బిడ్డలో జరిగించి మీరెంత అద్భుతమైనటువంటి దేవుడు, ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలరో ప్రతి ఒక్కరు గుర్తెరుగునట్లుగా మీ ఆత్మశక్తి చేత నడిపింపు చేత నడిపించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. అనౌన్స్మెంట్స్ గమనించగలరు. మరి ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్ కాల్ 6 to 6:30 మండే టు ఫ్రైడే మనకుంది. అండ్ ఎవ్రీ ట్యూస్డే 8 to 9 ఈవినింగ్ పూట మనకి ప్రేయర్ కాల్ ఉన్నాయి. మరి ఈ ప్రేయర్ కాల్స్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే ఈ వెన్స్డే మనకి బైబిల్ స్టడీ లేదు, నెక్స్ట్ వీక్ నుంచి మనకి కంటిన్యూ అవుతుంది. సో ఈ వీక్ అయితే మనకి వెన్స్డే బైబిల్ స్టడీ లేదు. అండ్ కిడ్స్ VBS మనకి నెక్స్ట్ మంత్ జూలై 10th, 11th అండ్ 12th 3 days మనకి కిడ్స్ VBS ఉంటుంది. ఆల్రెడీ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయబడ్డాయి గ్రూప్లో. సో మరి ఇంకా రిజిస్టర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రెండ్ని వాళ్ళు మన చర్చ్కి ఇన్వైట్ చేయొచ్చు. సో పిల్లలకి చెప్పండి, ఫ్రెండ్స్ని తీసుకురమ్మని చెప్పండి. అండ్ మెయిన్ మనకి లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కనుక సో ముందు చర్చ్ ఫ్యామిలీ తరపున మనందరము కూడా రిజిస్టర్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ అవుట్ సైడర్స్కి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము. అట్లాగే మరి VBSకి ఎవరైనా దేవుని చేత మరి ప్రేరేపింపబడి ఏదైనా మరి స్పాన్సర్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళు మరి ఒక ఎన్వలప్ మీద VBS ఫండ్స్ అని మార్క్ చేసి వేయచ్చు. అట్లాగే లేదా చర్చ్ సెంటర్ యాప్ ద్వారా అయినా సరే ఎవరైనా దేవుని చేత ప్రేరేపింపబడితే వాళ్ళు మరి VBSకి ఫండ్స్ ఇవ్వగలరు. అట్లాగే మరి VBSకి వాలంటీర్స్ కూడా మరి ఎంతోమంది అవసరం ఉన్నారు కనుక ఎవరైనా VBS 1 day 2 days లేదా 3 days కూడా మేము ఉంటాము అనుకునే వాళ్ళు దయచేసి సైన్అప్ చేయండి. లేదా VBS టీమ్ని, సండే స్కూల్ టీమ్ని మీరు రీచ్ అవుట్ అవ్వండి. ఇవి అన్ని అనౌన్స్మెంట్స్. మరి ఇప్పుడు పాట పాడుతుండగా అర్పణలు సమర్పించుకుందాం. థ్యాంక్ యూ.
తరములకుండును. దేవుడు మన ట్రూ లైట్ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Hi, my name is Jessie, and 3 reasons why my dad is a hero are: number 1, when I fall down or get hurt, he always comforts me and helps me up. Number 2, when I'm struggling with a math problem, he always helps me solve it. No, and lastly, number 3, when I'm sad or bored, Hi, my name is Jessie, and 3 reasons why my dad is a hero are: number 1, when I fall down or get hurt, he always comforts me and helps me up. Number 2, when I'm struggling with a math problem, he always helps me solve it. No, and lastly, number 3, whenever I'm feeling sad or bored, he always cheers me up and he always makes me laugh. Happy Father's Day. Thank you for being my hero. Hi, Daddy. Happy Father's Day. Favorite memory with my daddy was from my birthday. He took me to the Miami and he bought me a cake and we got to cut it at the beach. And he always takes us to beautiful places and he took me to my dream place, Disneyland. Playing cricket. My funniest memory with my daddy is when he tells jokes and we all enjoy it a lot. I like to play ghosty with my daddy. Best dad, we love you. My name is Asha Paul. And my name is John, and we're going to be saying some things about my dad and grandpa. The best quality about my dad is he perseveres through every challenge. The funniest thing about my dad is he makes jokes that make us laugh. The best quality about my grandpa is he shows respect to everybody at all times. The funniest thing about my grandpa is he's very much obsessed with school. So we wanted to wish a happy Father's Day to my grandpa and dad. Dear Dad, wish you a happy Father's Day. I thank God for you and all the memories we have together. I am blessed to have such a loving and supportive dad like you. No matter how old or tall I grow, you will always be my hero and I will always look up to you. Love you. Hi, Dad's name is John. And the most thing I love about my dad, I love to give him a present. And I love to play with him. What present do you like to give? I like to give him a plant. And I want to give him an open top car. Okay. What is your favorite game with Dad? A game where he puts us on the bed and we try to escape. Okay. What do you want to say to Daddy on Father's Day? Happy Father's Day, Daddy! I love my daddy. Happy Father's Day. I love my daddy because he takes me to places and he plays with me. I love you, Daddy. Happy Father's Day.
when I'm sick, he takes good care of me, and he buys anything what we want. Whenever I ask him to go somewhere I want, he goes right to that place. And he works. And then he goes to the park, to the beach. And he takes good care of all of us. And Daddy will buy us candies. And Daddy will go to hot water for everything. No, And he had Happy Father's Day. I love you, Daddy. Happy Father's Day, I love you, Daddy. Happy Father's Day, I love you, Daddy. My dad is the best father ever, because I think he is, because he makes me everything I want. Like, he makes every food I want, and he will never let me down. And Dad, we love you, so just so you know that. He sacrificed everything for us, so we're thankful for him every day, every night, every second. We love him and we thank him every day. We love you, Dad. Happy Father's Day, Daddy. My name is Selena. You're so kind. You're చాలా ఇస్తాను నేను నచ్చినందుకు Happy Father's Day, Daddy. I love you. Thank you for playing with me, and thank you for sleeping beside me. Thank you for making me happy, and thank you for telling me all the Bible stories. You're the best dad ever. I love you. Happy Father's Day. Happy Father's Day. Happy Father's Day. I just want to thank God for giving me such a great father like you and blessing me with such a great father like you. You have been a symbol of strength, faith, and courage, and that has shaped me in many, many ways. And I just want to say Happy Father's Day, and may the Lord continue to bless you and guide you as you guided me throughout my life, and also our family. Thank you. Thank you for everything you have done for me, Dad. Thank you for being my biggest supporter and always being there for me. Happy Father's Day. Happy Father's Day, Nana. You're my best hero. Thank you for playing with me. Thank you for giving the best hugs. I love you. Thank you. Hi, Hi. my name is Malalis. Shaurya Riddhi Guraja. Malalis Lola Lidhi Gulaja. Daddy name is Raju Gadi. I love Daddy. I like you, Father's Day. And you're my best friend. And I play soccer with you. And I skate with you. And I play with you. Happy Father's Day! Happy Father's Day, Dad. I love you and you're kind, loving, and protective. Happy Father's Day again. My name is Samaya. Hi, Nana. Happy Father's Day. Michi Mama. Hi, Mama. Happy Father's Day. Happy Father's Day. I love you. I love you. What is your name? Happy Dona Vivan. What do you like? నా నాన్న బిర్యానీ చేద్దాం ఇష్టం. నాన్నతో పార్క్ వెళ్ళడం ఇష్టం. నా నాన్న ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ.
you take good care of me. I love you because you play cricket with me and play pool table with me. I love you, Daddy. I love you, Daddy, because you take care of me when I'm sick. I'm also thankful because you play cricket with me and when I'm bored, and I like it when you take me to beautiful places and take me to beautiful photos. I like it when you give me piggybacks ride. I love you, Daddy. Hi everyone, my name is Flory. Praise the Lord. My favorite thing to do with my dad is eat mandi with my dad, and he's so helpful. He plays with me. He makes me happy. I love going to the swimming pool with my dad. Praise the Lord, everyone. My name is Coach Walter Damala, and I love my dad because he encourages me, supports me, and he's always helpful. And my favorite food with my dad is Chick-fil-A, and my favorite memory is at the International Space Station at NASA. Happy Father's Day, Daddy. I love you. Hi Papa, happy Father's Day. We greatly appreciate your love, hard work and guidance. I thank God for you in my life. Thank you once again. Happy Father's Day. On this special day, I would like to appreciate my father. Thank you, Nanagaru. Thank you for everything you did for us. So I wish you and all the fathers over here happy Father's Day. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నాకు రీసెంట్గా డాడీతో బెస్ట్ మెమరీ వచ్చి యూఎస్ వచ్చాక హెయిర్ మసాజ్ చేయడం, అండ్ ఆయనలో బెస్ట్ క్వాలిటీ వచ్చి మేమిద్దరం కూతుర్లమైనప్పటికీ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగకుండా మాకుని ఆయన ఎప్పుడు అలా ఫీల్ అవ్వకుండా మమ్మల్ని చాలా బాగా పెంచారు. చాలా అంటే చాలా ప్రొటెక్టెడ్ డాడీ. మాకు ఎప్పుడు గార్డియన్ లాగా కూడానే ఉండేవారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఆయనలో. వి లవ్ యూ డాడీ. Happy Father's Day, Nana. Just want to say thank you for everything you've done for us and for the family, and how strong you are for us, and we're blessed that you are our father. And I just want to say thank you from the three of us, and wish you a very happy Father.